నమస్తే జీసీటీవీ డైరీ డాక్టర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నర్సరావుపేటలోని అనన్య హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ గారితో ఈరోజు డైరీ డాక్టర్ ప్రోగ్రామ్ కి జీసీటీవీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పటి వరకు మీరు అనన్య హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా కరోనా లాక్డౌన్ టైంలో కూడా అందరికీ ఎవరైతే కోవిడ్ వారియర్ గా ఉన్నారో వారందరికీ కూడా మీరు ఉచితంగా సేవలు చేశారు. అదేవిధంగా నర్సాపేట పరిసర ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది ఎవరైతే డ్యూటీ చేస్తా ఉన్నారో వారందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా పంపించి సేవా కార్యక్రమాల్లో మీరు ముందున్నందుకు జీసీటీవీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా కరోనా ఒకసారి వచ్చిన తర్వాత తిరిగి అదే వ్యక్తికి కరోనా సోకే అవకాశం ఉందా? ముందుగా నర్సరావుపేట మరియు చుట్టుపక్కల పట్టణ ప్రజలకి, అలానే మా జీసీటీవీ ప్రేక్షకులందరికీ కూడా మా నమస్కారాలు. ఈరోజు మనం అందరం చూస్తా ఉన్నాం, ఈ కరోనా అనేది గత కొంతకాలంగా కొన్ని నెలలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడ్డారు. అలానే ముఖ్యంగా మనం నర్సరావుపేట కూడా చూస్తే ఈ కరోనా టైంలో మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని మిగతా పట్టణాలతో పోల్చుకుంటే మనం ఎదుర్కొన్నాం. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ కూడా కేసుల తీవ్రతను మొదటి నుంచి కూడా చూస్తూ ఈ రోజు మనం ఒక హాస్పిటల్ అనేది కూడా పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. అలానే ఇప్పుడు మనం ఈరోజు డైలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో ఈ కరోనా గురించి దీని మీద చాలా అపోహలు, డౌట్స్ కూడా, అనుమానాలు కూడా చాలా ఉన్నాయి ప్రజలందరికీ. అంటే ఇప్పటి వరకు ఏంటంటే అందరికీ కరోనా లక్షణాలు కానీ, కరోనా ఎలా వ్యాపిస్తుంది, కరోనా వస్తే ఏం చేయాలి, మాస్కులు ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, డిస్టెన్స్ పాటించడం, ఇవన్నీ తెలిసినాయి. కానీ ఇప్పుడు కొత్తగా మనం ఈ రోజు డిస్కస్ చేయాల్సిన, ఈ రోజు పెట్టడానికి జీసీటీవీ యాజమాన్యం అడిగినప్పుడు నేను వెంబటే వారు కూడా చాలా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ కరోనా అనేది ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కరోనా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మాకేమీ కాదు అనే ధోరణిలో మాస్కులు లేకుండా ఇష్టారాజ్యంగా తిరగవచ్చా అనే దాన్ని కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. కరోనా ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రాదనే దానికి ఎక్కడా లేదు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదేంటంటే వాళ్ళకి వచ్చినటువంటి యాంటీబాడీస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు జరిగిన సర్వేస్ కనుక చూస్తే లండన్ లో కానీ రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ కూడా మన ICMR కూడా చెప్పడం జరిగింది, ఈ యాంటీబాడీస్ అనేది కరోనా వచ్చిన వాళ్ళకి 3 నెలల నుంచి 5 నెలల వరకే ఉంటాయి. వీటిలో కూడా కొంతమందికి తక్కువ మోతాదులో ఉండటం జరుగుతూ ఉంది, కొంతమందికి బాగా ఎక్కువ మోతాదులో ఉంది. ఇవన్నీ కూడా మన బాడీ యొక్క ఇమ్యూనిటీని బట్టి, మన బాడీ యొక్క రెస్పాన్స్ అయ్యేదాన్ని బట్టి, వైరస్ ని బట్టి ఆ యాంటీబాడీస్ అంటే ప్రతినిరోధకాలు, ఆ వైరస్ వచ్చినప్పుడు మన బాడీలో ప్రతినిరోధకాలు ఆ వైరస్ మీద అటాక్ చేసి ఆ తీవ్రతను తగ్గించడం అన్నమాట యాంటీబాడీస్ అనేది. ఇవి 5 నెలల నుంచి 3 నెలల నుంచి 5 నెలల వరకు ఉంటాయి. ఈ లోపు కనుక వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా కానీ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు తగిన జాగ్రత్తలు మిగతా వాళ్ళగా తీసుకొని ప్రజాజీవనంలోకి వెళ్ళాలి. కానీ మాకు ఏమీ రాదు, మాకు ఇంకా ముప్పు పోయింది, మేము ఫ్రీగా ఉండొచ్చు అనే ధోరణిలో మాత్రం దయచేసి ఎవరు ఉండొద్దు. వాళ్ళు కూడా కరోనా లేని వాళ్ళలాగానే మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ అంటే ఒక 6 అడుగుల దూరం అనేది పాటించడం, గ్యాదరింగ్స్ లోకి వెళ్ళినప్పుడు, అలానే ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, శానిటైజేషన్ కానీ, మనం ఇంట్లో ఉంటే కనుక సోపు వాటర్తో కూడా కడుక్కుంటా ఉంటే మనం కరోనా బారిన పడుకుంటా ఉంటాం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. డాక్టర్ చెప్పండి, కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు దేశం మొత్తం మీద చూసుకుంటే కూడా దాదాపు, ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే కూడా దాదాపు ఒక 100 పైచిలకు ఈ ప్రయోగాలు అనేది కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతూ ఉన్నాయి. మన ఇండియాలో కనుక చూసుకుంటే phase 2 ట్రయల్స్ లో ఉన్నాం. మన రీసెంట్ గా మన సెంట్రల్ మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ కూడా హర్షవర్ధన్ గారు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, వచ్చే 2021 ఏప్రిల్ ఆ టైంకి కరోనా వ్యాక్సిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి మనకి 2 days బ్యాక్ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ప్రజలను ఉద్దేశించి
జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వ్యాక్సిన్ అతి త్వరలో మనం తీసుకొని వస్తున్నాం. ఈ వ్యాక్సిన్ కూడా ప్రతి సిటిజన్ కి, ప్రతి పౌరుడికి కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే దీన్ని ప్రపంచ దేశాలు కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. దీంతో పాటు మన భారతదేశం కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని, ఎందుకంటే ఒకసారి కరోనా రాకముందు అందరూ కూడా మన భారతదేశాన్ని ఒక హేళన చేసి చూడటం జరిగింది. ఇంక్లూడింగ్ WHO కూడా కరోనా కనుక భారతదేశంలో వస్తే దాన్ని కట్టడి చేయడం చాలా కష్టం అని చెప్పడం జరిగింది. కానీ మనం అదృష్టవశాత్తు మన భారతీయులకి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ కానీ, మనం పెరిగే వాతావరణం కూడా మనకి కరోనా బాధ నుంచి పెద్దగా విముక్తి పొందాలని చెప్పుకోవాలి మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటే. డాక్టర్ చెప్పండి, కరోనా వైరస్ వచ్చిన వారిలో యాంటీబాడీస్ ఎన్ని రోజులు ఉండే అవకాశాలు? అదే ఇందాక నేను చెప్పినట్టు ఒక 3 months నుంచి 5 months వరకు యాంటీబాడీస్ అనేది ఉంటాయి. ఈ లోపు వాళ్ళకి వైరస్ అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత కనుక వాళ్ళకి కనుక వైరస్ మిగతా వాళ్ళలాగానే ఎవరికైతే కరోనా వైరస్ రాలేదో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ రాలేదో వాళ్ళకు కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీఇన్ఫెక్షన్ అంటే మళ్ళీ వచ్చిన అవకాశాలు కూడా కొన్ని స్టేట్స్, కొన్ని దేశాల్లో, అమెరికాలో కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. కొన్ని అన్అఫీషియల్ గా చూస్తే మన ఢిల్లీలో కానీ, హైదరాబాద్ లో కానీ, మిగతా దేశాల్లో హాంకాంగ్ లో కానీ, జర్మనీలో కొన్ని ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిన మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది. అందుకని జాగ్రత్తగా ఉండి అందరూ కూడా SMS, శానిటైజేషన్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్, ఈ 3 మాత్రం తప్పకుండా పాటించాల్సింది. డాక్టర్ చెప్పండి, కరోనా వైరస్ సోకకుండా వ్యక్తికి మధ్య ఎంత సామాజిక దూరం పాటించాలి? కనీసం 6 అడుగులు, 2 మీటర్ల నుంచి 6 అడుగుల దూరం పాటించాలి. ఎందుకంటే ఈ మధ్యలో అయితే వైరస్ అనేది ట్రావెల్ చేయడానికి కానీ ఆ తుంపర్లు కూడా ఆ దగ్గరలో ఉన్నప్పుడు పడతాయి కాబట్టి, ఇది ముఖ్యంగా తుంపర్ల ద్వారా వస్తుంది కాబట్టి, తర్వాత ఇది ఇండోర్ ప్లేసెస్ లో ఎవరైతే AC రూమ్స్ లో పనిచేస్తారో వాళ్ళకి గాలి ద్వారా, ఎందుకంటే ఆ వైరస్ అనేది ఆ AC రూమ్స్ లో ఎక్కువ శాతం ఆ వైరస్ అనేది అక్కడ తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొన్ని సమయాలు గాలి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఇప్పుడు సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం ఉంటాయి. వీటితో కరోనా లక్షణాలు కూడా జలుబు, దగ్గు, జ్వరం లాగానే ఉంటాయి. వీటికి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే ఇప్పుడు రోజు చూస్తా ఉన్నాము, ఒక 15 రోజులు 20 రోజుల నుంచి ఈ వర్షాలు కూడా బాగా పట్టడం జరుగుతూ ఉంది. ఇందువల్ల ఈ సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా ఈ డెంగీ, మలేరియా, టైఫాయిడ్ అనే వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఇది డెంగీ వైరస్ వచ్చే అవకాశం, డెంగీ ఫీవర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఈ సీజన్ లో. ముఖ్యంగా డెంగీ అనేది కూడా వైరస్ కాబట్టి, కరోనా కూడా వైరస్ కాబట్టి లక్షణాలు కొంచెం సారూప్యతగా ఉన్నా కానీ మనం ఈజీగా వీటిని డెంగ్యూ నుంచి కరోనా వైరస్ ని ఖచ్చితంగా మనం తీయవచ్చు. ఎందుకంటే డెంగ్యూ వైరస్ లో తెల్ల కణాలు అనేవి తగ్గుతాయి, ప్లేట్లెట్స్ అనేవి. కాకపోతే రీసెంట్ గా కనుక చూస్తే డెంగ్యూ వైరస్, కరోనా కూడా 2 కలిపి కూడా కొంతమందికి రావడం జరుగుతుంది ఇన్ఫెక్షన్. లేటెస్ట్ గా కనుక చూస్తే 0.5 to 0.9% కేసులు అనేది 2 కూడా కలిపి వస్తా ఉన్నాయి. అందుకని ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, జ్వరం ఎవరికైతే ఉందో, విపరీతమైన ఒళ్ళునొప్పులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే తప్పితే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. హలో, ఎవరండి? నమస్కారం సార్, మీ పేరండి? సార్ నా పేరు బాలాజీ అండి. సార్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? సార్ మేము నర్సరావుపేట నుంచే సార్. సార్ డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి ఒకసారి. బాలాజీ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను బాలాజీ గారు, చెప్పండి. ఎక్కడ చేస్తారు? థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను సార్. మీ డాక్టర్ వర్క్కే పరిమితం కాకుండా చాలా లాక్డౌన్ ఇంతలో ప్రజలకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మీకు అదే చాలా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి సపోజ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే సార్? అంటే కొంచెం పాలు ఇవ్వకుండా అయితే ఉండటం కష్టము. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా పాలు ఇచ్చే ముందు శానిటైజ్ చేసుకోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలానే వాళ్ళు కూడా ఫీడింగ్ మదర్ కూడా చను మొదలను కూడా శుభ్రం చేసుకొని బేబీకి ఫీడింగ్ ఇస్తే ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. తర్వాత కూడా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా శుభ్రపరచుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలానే మాస్క్ కంపల్సరీ ధరించాలి. మదర్ అనేది కంపల్సరీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యం. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బేబీకి మనం ఈ కరోనా అనేది రాకుండా చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ ఖర్చుతో మీరు హోమ్ క్వారంటైన్ వాళ్ళకి చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. బాగా తగ్గుతుందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ అయితే డాక్టర్ గారు,
ప్లాస్మా థెరపీ గురించి వివరిస్తారా? ప్లాస్మా థెరపీ అనేది ముఖ్యంగా ఎవరికైతే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత వాళ్ళలో యాంటీబాడీస్ కనుక టైటర్స్ ఉంటాయి. యాంటీబాడీ టైటర్స్ అంటే కొంతమందికి తక్కువ మోతాదులో, కొంతమంది కరోనా వచ్చినాక అసలు యాంటీబాడీస్ రాని కూడా ఉన్నారు. యాంటీబాడీస్ ఎవరికైతే హై యాంటీబాడీ టైటర్స్ ఉన్నాయో వాళ్ళ నుంచి ప్లాస్మా సేకరించి ఎవరికైతే డిసీజ్ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇస్తే ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ లేటెస్ట్ గా కొన్ని రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే ప్లాస్మా థెరపీ ఇచ్చిన వాళ్ళకి, ప్లాస్మా థెరపీ తీసుకున్న వాళ్ళకి కూడా పెద్ద మార్పేమీ లేదు. తీసుకునే వాళ్ళు ఏ విధంగా అయితే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతా ఉన్నారు, తీసుకున్న వాళ్ళలో కూడా అంటే మోర్టాలిటీ అంటాం, అంటే మరణాల రేటు లేకపోతే జబ్బు తీవ్రత అనేది పెద్దగా తేడా లేదనేది కొన్ని దేశాల్లో, మన దేశంలో కూడా రీసెంట్ గా ICMR కూడా చెప్పడం జరిగింది. కాకపోతే బెనిఫిట్ ఆఫ్, ఎందుకంటే దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఇస్తే బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది దానివల్ల బెనిఫిట్ కూడా పొందుతున్నారు. దీని మీద ఇంకా మనం రీసెర్చ్ అంటే ఇంకా కొన్ని సర్వేలు కానీ కొన్ని స్టడీస్ జరిగితే కానీ పూర్తిగా మనకి దీని మీద అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, కరోనా వచ్చిన వ్యక్తికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఫ్యూచర్ లో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంట? ఖచ్చితంగా ఇప్పుడు మనం ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి కరోనా వచ్చిపోయిన తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్, అంటే కరోనా వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కోవిడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, అంటే వాళ్ళకి కరోనా వచ్చి తగ్గిపోతుంది, నెగిటివ్ వస్తుంది, తర్వాత కాకపోతే కొంతమందికి తర్వాత ఆయాసం రావటం, కొంతమందికి విపరీతమైనటువంటి నీరసం రావటం, కొంతమందికి షుగర్ లెవెల్స్ పెరగడం, ఇది చాలా ముఖ్యం. కొంతమందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ లో హై షుగర్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. అలానే కొన్ని మందులు, కొన్ని ఇచ్చే ఇంజక్షన్ వల్ల కానీ కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా ఈ షుగర్ లెవెల్స్ కరోనా పేషెంట్స్ లో పెరుగుతూ ఉన్నాయి. ఆ మందులు ఇవ్వకుండా ఉండలేము, అలాంటి షుగర్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరికైతే హై షుగర్స్ లెవెల్స్ ఉంటున్నాయో వాళ్ళకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే వేరే ఇన్ఫెక్షన్స్, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, వేరే న్యూమోనియా, వేరే ఇతరత్ర జబ్బులు వచ్చి కూడా వాళ్ళ కాంప్లికేషన్స్ ఇప్పుడు మనం కొంతమందిని చూస్తా ఉన్నాం. వాళ్ళకి కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు తగిన దీనికి సంబంధించినటువంటి ఎవరైతే డాక్టర్ దీనికి ఖచ్చితంగా ట్రీట్ చేస్తారో వాళ్ళ సలహాలు తీసుకొని చేసుకుంటే, అలానే ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు కరోనా తర్వాత వాళ్ళకి విపరీతమైన నీరసం రావటం, బాడీలో ఎక్కడంటే అక్కడ పెయిన్స్ రావటం, నొప్పులు రావటం అది జరుగుతాం. సార్ సార్ నమస్తే, చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సార్ సార్ డాక్టర్ గారు మాట్లాడిన అంజయ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్ రంజీ, చెప్పండి. ఓకే గుడ్. ఎలా ఉన్నారు? అవునా, థ్యాంక్ యూ. ఇప్పుడేం ఇబ్బంది లేదు ఇప్పుడు? ఓకే కానీ రెగ్యులర్ గా చూసుకుంటా ఉండాలి, ఎందుకంటే కొంతమందికి కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఒక 3 months వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే భయపడాల్సింది అయితే ఏం లేదు, కాకపోతే మన ఆరోగ్యం పట్ల మనం ఎప్పటికప్పుడు కూడా మన బాడీలో ఎటువంటి మార్పులు ఏమైనా వస్తున్నాయా, ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్ గా మీరు వైద్యులు సలహా తీసుకుంటే మనం ఖర్చు కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, మన ప్రాణానికి కూడా ముప్పు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఏం లేదు, ఇందులో జాగ్రత్తగా ఉంటుంది, అలర్ట్ గా ఉండి తగిన సలహాలు తగిన టైంలో తీసుకోవాలి. తగిన డాక్టర్ దగ్గర కూడా సలహా తీసుకుంటే మీరు సేఫ్ గా బయటపడతారు. సార్ సార్ థ్యాంక్ యూ అండి అంజీ గారు. ఓకే సార్, ఓకే సార్. డాక్టర్ గారు, కరోనా నిర్ధారణకి గొంతు నుండి మరియు ముక్కు నుండి తీసే స్వాబ్ టెస్ట్ ప్రామాణికమా లేకపోతే సిటీ స్కాన్ ప్రామాణికమా అనేది కొంచెం వివరించాలి. చాలా ముఖ్యమైన మంచి క్వశ్చన్ అడిగారు. సిటీ స్కాన్ కన్నా కానీ ముందే ఏంటంటే అసలు ఈ కరోనాలో స్వాబ్ టెస్ట్, అంటే RT-PCR టెస్ట్ అంటాం, ముక్కు నుంచి కానీ గొంతు నుంచి కానీ తీసే టెస్ట్ అది, లేదా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటాం. అదేంటంటే చాలా ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో వచ్చే టెస్ట్ అది. RT-PCR అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, అంటే RT-PCR అనేది ముఖ్యమైన టెస్ట్ ఉన్నట్లో. కాకపోతే అందరికీ ఉన్న సందేహం ఏంటంటే డైరెక్ట్ గా చాలా మంది RT-PCR టెస్ట్ చేయించుకోకుండా సిటీ స్కాన్ చేయిస్తున్నారు. సిటీ స్కాన్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉంది. సిటీ స్కాన్ ఎప్పుడు తీయాలంటే పేషెంట్కి ఎప్పుడైనా కానీ శ్వాస తీసుకునే ఇబ్బంది ఉన్నా కానీ, లేదా విపరీతమైనటువంటి పొడి దగ్గర రావడం కానీ, అలాంటి సమయంలో సిటీ స్కాన్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఎవరైనా కానీ RT-PCR కానీ లేకపోతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ అందులో పాజిటివే
గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. అదే ఈ కరోనాకి నిర్ధారణ టెస్ట్. సిటీ స్కాన్ అనే దాంట్లో కొంతమందికి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా కానీ, నెగిటివ్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు చేయించుకునే టైంకి ఆ వైరస్ అనేది ముక్కులో కానీ గొంతులో కానీ కనుక లేకుండా అది ఊపిరితిత్తుల్లోకి శ్వాసనాళాలకు పోతే కొంతమందికి ఆర్టీపీసీఆర్ అనేది లేకపోతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. అలాంటి వాళ్ళలో సిటీ స్కాన్ కనుక మనం తీస్తే, అది కూడా సిటీ స్కాన్ ఎప్పుడంటే పేషెంట్ కి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 5 days తర్వాత, అట్లీస్ట్ 5 days అంటే అట్లీస్ట్ 5 days నుంచి 1 week పైబడిన తర్వాత మనకి సిటీ స్కాన్ లో ఉన్న కరోనాకి సంబంధించినటువంటి ఛాయలు కానీ, దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కానీ, దానికి సంబంధించిన ఫైండింగ్స్ కానీ బయటపడే అవకాశం ఉంది. అప్పటికీ కూడా పేషెంట్ కి రోగికి దగ్గు ఉండాలి, పొడి దగ్గు ఉండాలి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉండాలి, అలానే చెస్ట్ డిస్కంఫర్ట్, ఛాతీలో ఏదో తెలియనటువంటి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, అలసట అంటారు, గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఉంది, అది లోపలికి రావట్లేదు, బయటికి రావట్లేదు, పొడి దగ్గులాగా ఉంది. అంత ముందు కన్నా కానీ నాకు ఒక 4 అడుగులు వేసినా కానీ, ఒక 5 steps ఎక్కినా కానీ ఆయాసం వస్తుందంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సిటీ స్కాన్ తీయించాల్సిందే. ఎందుకంటే సిటీ స్కాన్ లో కూడా క్లాసిఫికేషన్ ఉంది. కొరాక్స్ 5 కొంతమంది ఆ క్లాసిఫికేషన్ చూసి పర్సంటేజ్ ఎంత ఉంది, అది ఎంతవరకు అనేది కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఆ రిపోర్ట్స్ ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. ఆ పేషెంట్ కి సిటీ స్కాన్ లో లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చినంత మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, పర్సంటేజ్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ పేషెంట్ కి ఉన్న లక్షణాలే చాలా ఇంపార్టెంట్. ఇందులో అతనికి తీవ్రమైనటువంటి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉందా, అతను ఆక్సిజన్ లెవెల్స్ పల్స్, అంటే అందరూ పల్స్ అంతా అలవాటు అయిన దానికి SpO2 ఆక్సిజన్ లెవెల్స్ కూడా 95 అబౌవ్ మెయింటైన్ అవుతున్నాయా. ఇంకా లేదంటే సింపుల్ టెస్ట్ ఏంటంటే ఒక 6 నిమిషాలు నడిచి కనుక చూసుకొని ఆక్సిజన్ కనుక 5% కన్నా ఎక్కువ పడిందంటే కూడా వాళ్ళకి మన రిస్క్ అనేదాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నడవక ముందు ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవాలి, పల్స్ ఒక 6 నిమిషాలు టైం పెట్టుకుని 6 నిమిషాలు నడిచిన తర్వాత కూడా చూసుకుంటే ఒక 4 నుంచి 5% కన్నా డ్రాప్ అయిందంటే పల్స్ అనేది మొదటికి తర్వాతకి వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ సలహా మేరకి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడతారు. డాక్టర్ చెప్పండి, కరోనా వచ్చిన పేషెంట్స్ కి ఏ పరిస్థితుల్లో రెమిడెసివిర్ ఇంజెక్షన్ చేయవచ్చు? ఈ కరోనా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అనేది ఇది ESA అప్రూవ్డ్, FDA అప్రూవ్డ్ ఎమర్జెన్సీ రెస్ట్రిక్షన్ యూజ్ కింద ఇచ్చింది. ఇది అంటే అత్యవసర పరిస్థితుల్లో దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ESA FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. ఈ రెమ్డెసివిర్ అనేది మోడరేట్ టు సివియర్ కేసెస్ అంటారు. అంటే మోడరేట్ టు సివియర్ కేసెస్ అంటే ఎవరికైతే శ్వాస తీసుకోవడం విపరీతమైనటువంటి ఇబ్బంది ఉందో, ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్, ఎవరైతే ఆక్సిజన్ సపోర్ట్ వాళ్ళకి కావాలో, అంటే అడ్మిట్ అవ్వాలి పేషెంట్, వాళ్ళకి కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండాలి, ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి ఊపిరితిత్తుల్లో కూడా ఆ న్యూమోనియా అనేది ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రెమ్డెసివిర్ అనేది మోడరేట్ లేదా సివియర్, ఎవరైతే ఈ బైప్యాప్ సిప్యాప్ లేకపోతే వెంటిలేటర్ సపోర్ట్ ఉంటారో వాళ్ళకి రెమ్డెసివిర్ అనేది ఇవ్వటం మంచిది. కానీ కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అనేది తీసుకోవడంలో ఉపయోగం లేదు. ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటున్నాయో, ఎవరికైతే సిమ్టమ్స్ మైల్డ్ గా ఉన్నాయో వాళ్ళకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అవసరం లేదు. ఎవరికైతే మోడరేట్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వాళ్ళకి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, హాస్పిటలైజ్ అడ్మిట్ అయిన వాళ్ళకి మాత్రం ఈ రెమ్డెసివిర్ అనేది ఇంజెక్షన్ తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు కరోనా వచ్చిన పేషెంట్స్ ఉంటారు, వారికి ప్లేట్లెట్స్ కూడా తగ్గి ఉంటే అటువంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు జాగ్రత్తలు? అంటే జనరల్ గా ఇప్పటివరకు డేటా కనుక చూస్తే ఈ కరోనా వైరస్ లో థ్రాంబోసైటోపెనియా అంటుందండి, ప్లేట్లెట్స్ తగ్గటం. జనరల్ గా పరిభాషలో అందరూ మాట్లాడుకునేది తెల్ల కణాలు పడిపోవడం అంటారు. ఇది అనేది చాలా తక్కువ మోతాదులో, తక్కువ % ఆఫ్ పేషెంట్ లో జరుగుతూ ఉంది. ఎవరికైతే ప్లేట్లెట్స్ పడిపోయినాయో వాళ్ళు ఆ డెంగీకి సంబంధించింది కూడా సస్పెక్ట్ చేయాలి. రీసెంట్ గా కనుక చూస్తే నేనే చూశాను నా ఓపీలో కొంతమందికి ఈ డెంగీ మాట్లాడుతున్నారండి. సార్ మీ పేరండి? నాగేంద్ర గారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడతారా? మాట్లాడండి సార్ డాక్టర్ గారితో. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి మీ ప్రశ్న చెప్పండి త్వరగా. థ్యాంక్ యూ బ్రదర్. అవునా, థ్యాంక్ యూ. పర్వాలేదు అదే అట్లా కాదుగా, ఇప్పుడు పరిస్థితిని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఎట్లా దానికి మానేలుగా? ఓకే ఓకే, మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, సందేహాలు ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ. షూర్, తప్పకుండా.
కంటిన్యూ చేయండి. సో ఎవరికైతే ప్లేట్లెట్స్ తగ్గినాయో అదే పేషెంట్కి కనుక డెంగ్యూ కనుక ఉంటే దీన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల రక్తస్రావం జరుగుతుంది. అలానే అదే డెంగ్యూ ఫీవర్లో కరోనా టైంలో ఏమవుతుందంటే ఎవరికైతే రక్తంలో బ్లడ్ క్లాట్స్ రావడం జరుగుతూ ఉంటుంది, డైమర్ టెస్ట్ అంటాం. వాళ్ళ కనుక డైమర్ కనుక ఎక్కువ ఉంటే బ్లడ్ క్లాట్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ బ్లడ్ థిన్నర్స్ అంటాం, రక్తం పచ్చబడే ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అలానే డెంగ్యూలో మనకు ప్లేట్లెట్స్ తగ్గినాయి అంటే మళ్ళీ రక్తం పచ్చబడే ఇంజెక్షన్స్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. ఈ రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా జాగ్రత్తగా క్లోజ్ మానిటరింగ్, పేషెంట్ చాలా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేస్తే మనం దీన్ని మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పక్క బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచబడేదానికి ఇవ్వాల్సి వస్తుంది కోవిడ్ లో, అలాగే డెంగ్యూలో తెలకణాలు ప్లేట్లెట్స్ పడిపోతాయి కాబట్టి మళ్ళీ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటిని చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అంటువ్యాధులు వచ్చే సమయం, డెంగ్యూ ఫీవర్లు కూడా బాగా విపరీతంగా వస్తా ఉన్నాయి. అలాగే కోవిడ్ కూడా మనం అందరం అనుకున్నాం కోవిడ్ అయిపోయింది, కేసులు తగ్గిపోయిందని. దయచేసి ఎవరు ఆ భావంలో ఉండొద్దండి. మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ ముందు అర్జెంటుగా డాక్టర్ని కలిసి సలహాలు తీసుకోండి. ఎందుకంటే రాబోయేది ఫెస్టివల్ సీజన్స్, అందరూ కూడా అటు నుంచి ఇటు ప్రయాణాలు చేసే సమయం, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి. ముఖ్యంగా పెద్దవాళ్ళు, పిల్లలు, అలాగే మీ ఇంట్లో ఎవరైతే దీర్ఘకాలికటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఈ ఒక్క సంవత్సరం త్యాగం చేయండి. ఎందుకంటే రంజాన్ టైం ఆల్రెడీ ముస్లిం సోదరులు నిజంగా చాలా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఈ రంజాన్ త్యాగం చేశారు. అలాగే వచ్చే ఫెస్టివల్స్ లో కూడా చాలా వరకు మనం మిగతా వాటికి పోకుండా ఇంట్లోనే ఉండి ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మరణాల శాతాన్ని కూడా మనం తగ్గించవచ్చు. డాక్టర్ చెప్పండి, ప్రెగ్నెన్సీ వచ్చిన లేడీకి కనుక కరోనా సమస్య వస్తే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట? యా, ఇది మళ్ళీ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అయినా కానీ మిగతా వాళ్ళకి కానీ వాళ్ళ లక్షణాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆ ఇంజెక్షన్స్ కానీ అవి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవ్వకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ లో ఆ రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ మనం అనుకున్న ఇంజెక్షన్ వాళ్ళకి పనికిరాదు. సో వాళ్ళకి ఉన్న లక్షణాలు బట్టి వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటుందా, ఎందుకంటే ఇమీడియట్ గా వాళ్ళ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళతో పాటు ఒక లోపల ఒక మనిషికి ఒక జీవి కూడా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కనుక తగ్గితే మాత్రం జాగ్రత్తగా హాస్పిటల్లో ఉండి ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఆ లోపల ఉన్న బేబీ కూడా ప్రమాదం జరిగే అవకాశం. హలో సార్, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? సార్ మాది వరంపేట అండి, వరంపేట నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు సార్? నా పేరు చైతన్య అండి. చైతన్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే చైతన్య గారు, ఎలా ఉన్నారు? సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నా అండి. మేము మీ దగ్గరికి వస్తుంటాం అండి, మీ పేషెంట్ మేము. ఓకే, వెరీ గుడ్. ఎలా ఉన్నారు ఇప్పుడు, ఆరోగ్యం బాగుందా? ట్రీట్మెంట్ తీసుకున్నాం ఆల్రెడీ, మీ దగ్గర హోమ్ ఐసోలేషన్ చేసాము. అవునా, వెరీ గుడ్. ఎలా ఉంది ఇప్పుడు మీ ఆరోగ్యం? అంతా బాగుంది సార్, చాలా బాగుంది. ఆయన కానీ జాగ్రత్తగా ఉండండి. ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయిందని చెప్పేసి మీరు ఇది కాకుండా జాగ్రత్తగా ఉండి, అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అదే జాగ్రత్తలు తీసుకోవాలి. అవునవును, ఇప్పుడు అది కొద్దిగా అంతా బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్ది ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా, మళ్ళీ తర్వాత ఏమన్నా అటాక్ ఎలా ఉంటుందో ఏంటనేది కొద్దిగా చెప్తా. అదే నేను చెప్పేది. అంటే మళ్ళీ అటాక్ అయ్యే అవకాశాలు లేకపోలేదు, వస్తాయి. కాకపోతే మళ్ళీ ఎప్పుడు అటాక్ అవుతుంది అని చెప్పేసి ఇప్పటి నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే జాగ్రత్తగా అంటే ఏం లేదు, మనం బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవటం, గుంపుల్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎవరైతే తుమ్ముతున్నారో దగ్గుతున్నారో వాళ్ళ నుంచి దూరంగా ఉంటాం. ఏంటి కొంతమంది మాస్క్ లేకుండా కూడా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు కూడా సహాయం ఉంది. బాబా తిరగొద్దు, నేను ఆల్రెడీ కరోనా బారిన పడి చాలా ఇబ్బంది పడ్డాను, మళ్ళీ మీరు కూడా ఎందుకు తెచ్చుకుంటారని మనం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా మోటివేట్ అయితే ఈ గవర్నమెంట్ మీద కూడా భారం పడకుండా ఉంటది. అవునా కదా? ఎందుకంటే మనం కరోనా టైంలో లాక్డౌన్ పెట్టడం వల్ల ఎంతమంది దేశం మొత్తం ఆర్థికంగా చాలా చిన్న వ్యాపారస్తులు, ఈవెన్ మన నష్టపట్లను చూసుకుంటే అంత ఆర్థికంగా ఇప్పటికీ కూడా కోలుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం మనం కూడా, ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా వాళ్ళు కూడా ఒక సామాజిక బాధ్యతగా, వ్యక్తిగత బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని జాగ్రత్తగా ఉంటే గవర్నమెంట్ మీద భారం తగ్గుద్ది, మనకి ఆర్థిక భారం తగ్గుద్ది, అన్నిటికి మించి మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ఓకేనా చైతన్య గారు? అదే చెప్పండి. ఎందుకంటే కంగారు పడాల్సింది ఏం లేదు, దేనికి కూడా కంగారు పడకూడదు. ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. మనం జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. ఓకేనా? రైట్. డాక్టర్ గారు, ఇప్పుడు కేరళలో కూడా ఒక సిచ్యువేషన్ మనం గమనించాము. ఏంటంటే ఒక పండుగ వల్ల
కరోనా విజృంభించిందని కూడా చూసాము మనం. రానుగానంతా ఫెస్టివల్స్ టైము, ఇటువంటి క్రమంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు. అవును, అంటే దాన్ని కేరళలో ఏమైందంటే, కేరళలో ఒక టైంలో మనం ఆంధ్రప్రదేశ్ లో కేసులు బాగా ఎక్కువ ఉన్న టైంలో కేరళలో 100 కేసులు లేకపోతే 1000 కేసులే రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కేరళలో సెకండ్ వేవ్ అంటే రెండవ తరంగం అంటే చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి రోజుకి 10,000 కేసుల పైన. ఎప్పుడైతే ఓణం ఫెస్టివల్ తర్వాత కేరళలో చాలా అతి ముఖ్యమైన పండుగ ఓణం పండుగ అనేది, దాని తర్వాత కేసులు వాళ్ళకి విపరీతంగా పెరగడం స్టార్ట్ అయినాయి. రోజుకి 10,000 కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకనే మనకి వచ్చేది ఫెస్టివల్స్ కాబట్టి అందరూ కూడా గ్యాదర్ అయ్యే సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా పండుగలు జరుపుకోండి. పండుగలు జరుపుకోవద్దని చెప్పేసి ఎవరు అనరు. ఇంట్లో నుండి పూజ చేసుకోండి. దేవాలయాలకు వెళ్ళినా కానీ అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మంచి మాస్క్ వేసుకోవటం, సరైన మాస్క్ వేసుకోవటం, చాలా డిజైనర్ మాస్క్లు లేకపోతే చాలా ఫ్యాషన్ మాస్క్లు వచ్చినాయి. అవి కాకుండా వాటికి పోకుండా ముక్కు మూతి చిన్ కింద వరకు కవర్ అయ్యే మాస్క్లు ధరించండి. రోజు మాస్క్ చేంజ్ చేసుకోండి. మీరు క్లాత్ మాస్క్ పెట్టుకున్నట్టంటే రోజు ఒక మాస్క్ పెట్టుకోండి. ఎందుకంటే మనం మాస్క్ కోసం చూసుకున్నామంటే తర్వాత దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని సరైన మాస్క్ ధరించడం, సరైన పద్ధతిలో మాస్క్ ధరించడం అనేది ఈ కరోనాను కాపాడడానికి ముఖ్యమైనటువంటి ఆయుధం. మాస్కే వజ్రాయుధం. అందరూ అది గుర్తు పెట్టుకోండి. డాక్టర్, ఇప్పుడు కరోనా వచ్చిన పేషెంట్స్ కి కరోనా తీవ్రత ఏ అవయవాల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇది కరోనా అనేది రెస్పిరేటరీ వైరస్ అంటారు. కరోనా వైరస్ అంటే శ్వాసకు సంబంధించినటువంటి వైరస్. ఇది ఎంట్రీ అవ్వడానికి ముక్కు నుంచి కానీ లేకపోతే గొంతుల నుంచి కానీ, గొంతుల నుంచి వెళ్తే ఈజీగా ఏంటంటే అది అన్నవాహికలోకి వెళ్ళి చాలా మందికి మోషన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదా ముక్కు నుంచి కనుక వెళ్తే అది శ్వాసరంధ్రాల నుంచి శ్వాసవాహికలోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి న్యూమోనియా అంటాం. అది రావడం వల్ల వారికి విపరీతమైనటువంటి శ్వాస తీసుకుంటున్న పడిక. అలానే ఈ కరోనా అనేది మిగతా అవయవాల మీద కూడా, మెదడు మీద కొంతమంది క్లాట్స్, స్ట్రోక్స్ రావడం జరుగుతుంది, పెరాలసిస్ స్ట్రోక్లు. అలానే హార్ట్ అటాక్ లాగా పేషెంట్ హాస్పిటల్కి వచ్చి చెస్ట్ పెయిన్తో వచ్చి, ఛాతీ నొప్పితో వచ్చి చూస్తే వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ కరోనా అనేది ఏ అవయవాన్ని కూడా వదలట్లేదు. కిడ్నీస్ కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇది ఒక మల్టీ ఆర్గాన్ డిసీజ్. ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలానే మిగతా అవయవాలు నేను చెప్పినట్టు కాంప్లికేషన్స్ ఇవన్నీ చాలా మందికి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్, ఈ చిన్న బ్లడ్ క్లాట్స్ అవటం వల్ల, బ్రెయిన్లోకి వెళ్ళటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావటం, అలానే రక్తనాళాలకి, గుండెకి సంబంధించిన రక్తనాళాలకు వెళ్ళటం వల్ల హార్ట్ అటాక్స్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. అయితే డాక్టర్, ఇప్పుడు ఒక కుటుంబం ఐసోలేషన్ లో ఉండి వచ్చిన తర్వాత చిన్నపిల్లల నుంచి వేరే పిల్లలు ఏదైనా ఆడుకోవడానికి వెళ్తా ఉంటారు. చిన్నపిల్లలకి జాగ్రత్తలు అనేది తెలియదు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వైరస్ ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు ఈ స్కూల్స్ కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయకపోవడానికి కారణం, రేపు November 2 నుంచి మన రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పింది. ఈ తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. పిల్లల వరకు అయితే వాళ్ళకి వస్తుందిలే, కానీ ఇప్పటి వరకు అదృష్టం ఏంటంటే భగవంతుడు ఇచ్చింది. పిల్లలకి ఎవరికి కూడా పెద్దగా మన భారతదేశంలో అయితే ఈ కరోనా బారిన పడి చనిపోవటాలు కానీ లేకపోతే కరోనా వల్ల ఇబ్బందులు పడటం జరగలేదు. కాకపోతే వాళ్ళు క్యారియర్స్ గా ఉంటారు. వాళ్ళు తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ముసలి వాళ్ళు కానీ లేకపోతే మిడిల్ వయసు ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైతే దీర్ఘకాలమైనటువంటి షుగర్ ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా కానీ, కిడ్నీ సమస్యలు ఉన్నా కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, ఎవరైతే వీళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి వీళ్ళు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు వాళ్ళ వల్ల రావటం వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకని చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు స్కూల్కి పంపించేటప్పుడు పిల్లలు కూడా ఎటువంటి లక్షణాలు ఉన్నా కానీ మీరు ఇమీడియట్ గా అంత ముందులాగా సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ సలహాలు తీసుకోండి. అంత ముందంటే మీరు ఎలా చేసినా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది ఒక పాండమిక్ సిచ్యువేషన్. అందరూ కూడా సొంత వైద్యం మానుకొని సరైనటువంటి వైద్యం సలహాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ప్రపంచ అన్ని దేశాల్లో కంటే భారతదేశం కరోనాలో ఏ శాతం ఉన్నదని చెప్పేసి అనుకోవచ్చు. అలా నెంబర్స్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు మనం అమెరికా తర్వాత మన భారతదేశం ఈ కరోనా కేసుల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది. అలా అని చెప్పేసి మన దేశ జనాభా చూసుకున్నా కానీ, మన యొక్క డెన్సిటీ, మన పాపులేషన్ చూసుకున్నా కానీ, మన ఇండియాలో కేసుల తీవ్రత అనేది అంత పెద్దగా రాలేదని అనుకోవాలి. ఇంకా మనం పీక్ స్టేజ్కి వెళ్ళలేదు. యాక్చువల్గా చూస్తే పీక్ స్టేజ్ వెళ్ళాలంటే ఇంకా లక్షల్లో రావాలి. ఇప్పటివరకు మనం చూస్తే సెప్టెంబర్ లాస్ట్ మంత్ లో 97,000 నుంచి 1,00,000 వరకు రోజులు కేసులు వస్తూ ఉన్నాయి.
అలాగే ఒక గత వారం నుంచి ఇస్తే అది 50,000 60,000 తగ్గి కేసుల తీవ్రత తగ్గుతా ఉంది. ఆ పీక్ అనేది మనం ఇంకా ఎలాగుండాలి, మనకి కేసులు ఆల్రెడీ తగ్గటం స్టార్ట్ అయింది. అది నిజంగా మనకి అదొక అదృష్టంగానే భావించాలి మన ఇండియాలో. లేకపోతే ఒక డిజాస్టర్ అంటే ఒక భయంకరమైన వాతావరణం వచ్చే అవకాశాల నుంచి, ఒక పెను ఉపయోగం నుంచి మనం బయటపడ్డాం. ఇప్పుడు లాక్డౌన్ తీసేసిన తర్వాత అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కొంతమంది కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు కూడా ఇష్టానుసారంగా మాస్కులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ ప్రజల్లో గుంపులుగా చేరటం, ఇటువంటి కరోనా వైరస్ పెంచడానికి ఒక కారణాలుగా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాబట్టి ఈ మాస్కులు లేకుండా గుంపులుగా తిరగటం వల్ల ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా ఇది మనం విలేజెస్ లో, పల్లెటూరులో అబ్జర్వ్ చేస్తే కనుక విలేజెస్ లో ఏంటంటే చాలా దగ్గరగా ఉంటాం. ఆ అనుభవాలు, ఆ ఆప్యాయతలు, ఒకరి మీద ఒకరి చేతులు వేసుకుని వెళ్తా ఉంటాం. అవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, జాగ్రత్తలు పాటించండి. తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనం ఎవరు ఊహించలో వస్తుందని. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని మనం వదులుకోవాలి, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎవరు కూడా దూరం మెయింటైన్ చేయండి. పల్లెటూరులో ఉన్న కూడా విలేజెస్ లో బండ్ల మీద కూర్చున్నప్పుడు కానీ, రేపు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, ఫెస్టివల్ సీజన్స్ లో దయచేసి, ఎందుకంటే తగ్గిపోయింది కరోనా కేసులు రోజుకు తగ్గుతున్నాయి అనే దూరంలో ఉండొద్దండి. మళ్ళీ కనుక నేను చూస్తే, నేను బయట ఓపీ మీద అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ తగ్గినాయి. మళ్ళీ గత 2-3 రోజుల నుంచి కొంచెం కేసులు మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి కేసులు పెరిగి పూర్వం మళ్ళీ అలా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకని జాగ్రత్తగా ఉండండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. హలో సార్, నమస్తే అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మీ పేరు సార్? వెంకట్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకట్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? చెప్పండి. అదే ఇప్పుడు ఇందాకే మాట్లాడానమ్మా. అంటే వాళ్ళకి ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. వాళ్ళకి విపరీతమైన ఆయాసం కానీ, విపరీతమైనటువంటి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటే కనుక, ఎందుకంటే లోపల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అనుకోకుండా అబార్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీ వాళ్ళకి లక్షణాలు బట్టి మనం జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇప్పుడు ఇంజెక్షన్స్ అవి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అన్ని మిగతా నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇచ్చినట్టు మనం ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఓకేనా? ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఈ కరోనా వైరస్ అనేది డాక్టర్ గారు ఏ వ్యక్తుల్లో తొందరగా ప్రవేశించడానికి ఈ వైరస్ అవకాశం ఉందంట? అంటే ప్రవేశించడం ఎవరిలోనే ప్రవేశిస్తుంది. అది ప్రవేశించిన తర్వాత అది లోపల అది జీవించగలదా, ఆ మనిషితో పోరాడగలదా, అప్పుడే అతనికి సింటమ్స్, లక్షణాలు బయటపడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరికి ఎక్కువగా ఈ లక్షణాలు కానీ దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే షుగర్ పేషెంట్స్ కానీ, దీర్ఘకాలికమైనటువంటి కిడ్నీ సమస్యలు కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, గుండె సంబంధించిన వ్యాధులు కానీ, ఇలాంటి వారికి ఇది త్వరగా ప్రవేశించి వాళ్ళకి లక్షణాలు కూడా మిగతా వాళ్ళకన్నా కానీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ మధ్య రీసెంట్గా గత 2-3 నెలల్లో చూస్తే ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళకి కూడా, 20 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళకి, ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు లేని వాళ్ళకి కూడా ఈ కరోనా అనేది తీవ్ర రూపంలో వచ్చి ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మొదట్లో అయితే ఎవరైతే పెద్దవాళ్ళకి రిస్క్ గ్రూప్ గా అనుకున్నాం, కానీ తర్వాత క్రమేణా కేటగిరీస్ చేయటం అనేది చెప్పేసి యంగ్ పేషెంట్స్ కూడా ఈ కరోనా అనేది ముప్పు ఎక్కువగా ఉంది, వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి. మాకేమీ కాదులే, నేను నాకేమి ఇది లేదు. కొంతమందికి బాడీ బిల్డర్స్ కి, జిమ్ చేసే వాళ్ళకి, ఫిట్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చి కరోనా బారిన కూడా చనిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే దీని యొక్క ప్రవర్తన, దీని యొక్క బిహేవియర్, దీని యొక్క ఇదనేది ఒక విధంగా ఉందని చెప్పడానికి లేదు. అందుకని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనం దీన్ని జయించవచ్చు. హలో, నమస్తే సార్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సార్? మీ పేరు సార్? వెంకటేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చెప్పండి అండి. క్వశ్చన్ ఏంటి మీకు చెప్పరా? చెప్పండి.
చాలా బాగుంటుంది సార్, బయట కూడా బాగుంటుంది. ఓ థ్యాంక్ యూ బ్రదర్. అంటే అలా అని కాదు, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది పేషెంట్ యొక్క లక్షణాలు, పేషెంట్ యొక్క దీన్ని బట్టి మనం చేస్తే పేషెంట్కి కూడా న్యాయం జరుగుతుంది. పేషెంట్ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేయకూడదు. పేషెంట్ యొక్క రోగాన్ని బట్టి, పేషెంట్ ఉన్న లక్షణాలను బట్టి, పేషెంట్ ఉన్నటువంటి వ్యాధి తీవ్రతను బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా పేషెంట్ కి న్యాయం జరుగుతుంది. అలాగే మాకు కూడా మన సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, ఒక సెల్ఫ్ ఇది అనేది, ఒక ఆత్మ అంటారు సంతోషం అనేది కూడా మాకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ బ్రదర్. సార్ డాక్టర్ గారు, రేపు నవంబర్ 2 నుంచి ప్రభుత్వం మళ్ళీ పాఠశాలను పునః ప్రారంభించాలని చెప్పేసి చెప్తా ఉంది. ఈ క్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉంటారనేది వివరించాలి. ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఒకరోజు, సెకండ్, ఫోర్త్, సిక్స్త్ అండ్ 8th క్లాస్ వాళ్ళకి ఒకరోజు క్లాసులు. ఆ క్లాసులు కూడా హాఫ్ డేనే, ఎక్కువ టైం గడవలేకుండా 750 మంది కనుక పైన ఉంటే వాళ్ళకి టైమింగ్ కూడా తగ్గించి చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎన్ని గైడ్ లైన్స్ ఏమి ఇచ్చినా కానీ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ని అందరూ కనుక పాటించి స్కూల్స్ లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి, దయచేసి తల్లిదండ్రులు కూడా ఎవరికైతే పిల్లలకి జలుబు, జ్వరం అలాంటి లక్షణాలు ఉన్నా అంతకుముందు పంపించేవాళ్ళు, అసలు అంతకుముందు కూడా పంపించకూడదు. కానీ జలుబు కానీ, జ్వరం కానీ ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లల్ని స్కూల్కి దయచేసి పంపించవద్దు. వాళ్ళు ఇంట్లోనే ఉంచండి. ఒకరోజు జ్వరం వచ్చినా కానీ స్కూల్లో కూడా టీచర్స్ కూడా ఎవరికైతే పిల్లలకి మీరు గమనించారో వాళ్ళు ఇమీడియట్ గా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి మీ పిల్లల్ని, ఎందుకంటే ఒకరి నుంచి పిల్లలు ఏంటంటే మనం ఎంత చెప్పినా కానీ చిన్న పిల్లల పాపం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో ఒక టైంలో దగ్గరికి వెళ్ళిపోతుంటారు మనం చూడపోయినప్పుడు. సో ఒకరి నుంచి ఒకరికి చాలా ఈజీగా, అది కాదు పిల్లల వైరల్ లోడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి అది ఏం చేయకపోయినా కానీ ఆ లోడ్ ఎక్కువ ఉండడం లేదంటే ఈజీగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల నుంచి చాలా ఈజీగా క్యాచ్ చేస్తాము. మామూలుగా మన జలుబు, కోల్డ్ ఇవి కూడా చూసుకుంటే ముందు చిన్నపిల్లలకి ఇంట్లో వచ్చినప్పుడు కానీ మొత్తానికి వస్తుంది. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ అనేది నాకు చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల నుంచి రావడానికి. అందుకని పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ చాలా జాగ్రత్తగా తీసుకుంటే మన ఇంట్లో వాళ్ళం కూడా చాలా సేవ్ అవుతాం. డాక్టర్ గారు, మీరు జనవరిలోనే ఈ కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది. చైనా నుంచి నర్సరావుపేట దాకా రావడానికి పెద్ద ఎక్కువ టైం పట్టకపోవచ్చు అని చెప్పేసి కూడా మీరు అప్పట్లో మీరు పాంప్లెట్స్ కూడా రిలీజ్ చేసి అందరికి అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టున్నారు. అంటే మీరు ఇక్కడ దాకా ఇంత తీవ్రతరం కరోనా చేస్తుందని మీరు ఊహించారా? ఊహించాలి. ఎందుకంటే అంతకుముందు అనుభవాలను బట్టి చూస్తే ఇది ఒక చోటు నుంచి ఒకటికి ఎలా వస్తుందంటే ఈ ఫారెన్ నుంచి వచ్చే ఫ్లైట్స్ నుంచి వచ్చే. హలో, నమస్తే సార్, మీ పేరండి? సార్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు? వెంకటరెడ్డి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? చెప్పండి. అంటే 12,000 15,000 ఇంజక్షన్లు ఏమో కానీ రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ అని ఒక 5,000 నుంచి అట్లా ఉన్నాయి. అవి చేయించుకోవచ్చు అంటే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి అండి. అంటే పేషెంట్ కనుక పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చేయించుకోవాల్సిన అవసరం లేదండి. కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు ఏమి లేని ఇంజక్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అట్లా లేదండి. అంటే ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రతిదానికి గైడ్ లైన్స్ ఉంటాయి, ఒక క్రైటీరియా ఉంటుంది. ఏ ఇంజక్షన్స్, ఏ ట్రీట్మెంట్ ఎవరికి వాడాలని. ఎవరికైతే శ్వాస తీసుకుంటే ఇబ్బంది ఉంటుందో, ఎవరైతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఆక్సిజన్ వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇనిషియల్ గా గైడ్ లైన్స్ రావడం జరిగింది. అలానే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానివల్ల కాంప్లికేషన్స్ కొంతమందికి, ఎవరికైతే దీర్ఘకాలిక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికైతే దీర్ఘకాలికమైనటువంటి కాలేయ సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇంజక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు. అర్థమైందండి వెంకటరెడ్డి గారు? థ్యాంక్ యూ. డాక్టర్ గారు చెప్పండి, చైనాలో మొదలైనటువంటి కరోనా వైరస్ అసలు వరకు వస్తుంది. ఎందుకంటే ఇది
రెస్పిరేటరీ వైరస్ అనేది ఏంటంటే ఈ శ్వాసకు సంబంధించిన వైరస్లు ఫారెన్ నుంచి ఈ మన ఇండియాకి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు కొన్ని సందర్భాల్లో కూడా చూస్తే మనం కొన్ని వ్యాధులు కూడా అలానే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో నేను అందుకని అప్పుడే జనవరిలోనే నేను ఫస్ట్ టైం దీని మీద మీరు అన్నట్టు మీరు గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు. ఆ టైంలో నేను దీని మీద కరోనా వైరస్ మీద పాంప్లెట్స్ పంచి అవగాహన, దాన్ని ఎలా వస్తాయి, ఎటువంటి లక్షణాలు వస్తాయి, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే అక్కడ నుంచి జనాలు చైనా నుంచి లేకపోతే అటు నుంచి యూఎస్ వెళ్ళటం, యూకే నుంచి కానీ మన ఇండియాకి కూడా రాకపోకలు ఫారిన్ కంట్రీస్ నుంచి జరుగుతాయి కాబట్టి అలానే వచ్చినాయి. ఫస్ట్ కేసు మన ఇండియాలో రిపోర్ట్ అయింది. ఫిలిప్పైన్స్ మెడికల్ స్టూడెంట్ ఫస్ట్ అతనికి రిపోర్ట్ అయింది కేసు. జనవరి 31 ఆ టైంలో వచ్చింది ఫస్ట్ కేసు. అది కూడా కేరళ నుంచే ఫస్ట్ కేసు మన ఇండియాలో రావడం జరిగింది. అట్లా ఫారిన్ నుంచి వచ్చారు, యూకే నుంచి వచ్చారు, ఎయిర్పోర్ట్ నుంచి, తర్వాత యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, అట్లా కేసులు అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మన దేశంలో పుట్టలేదు కదా ఈ వైరస్. డాక్టర్ చెప్పండి, దేశంలోనే ఒకగానొక సందర్భంలో నర్సరావుపేట 2-3 స్థానాల్లో కూడా కరోనా వైరస్ ఆ స్థానాల్లో ఉన్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఇప్పటికీ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అంటే అధికారులు కృషి అంటారా, ప్రజల్లో అవగాహన కలిగిందని అంటారా? ఖచ్చితంగా. అంటే ఒక టైంలో మనకి నిజంగా నర్సరావుపేట ఒక ప్యానిక్ సిచ్యువేషన్, ఒక భయానకరమైన వాతావరణంలో వెళ్ళటం జరిగింది. రోజువారీ కేసులు చూసుకుంటే గుంటూరు జిల్లా మొత్తం ఒక ఎత్తులో ఉంటే నర్సరావుపేట వరకు ఒక సిచ్యువేషన్. ఈ నర్సరావుపేట ఒక ఏరియానే మిగతా ఊళ్ళని కవర్ చేసి మనం ఆ నెంబరింగ్ లో ముందంతా జరిగింది. ఒక టైంలో నిర్లక్ష్యం జరిగిన మాట నేను విన్నాను, వాస్తవమే. కానీ తర్వాత ఇమీడియట్ గా కేసులను ఐసోలేట్ చేయటం, మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా, ఆయన డాక్టర్ అవడం వల్ల మన అదృష్టం, ఆయన స్వతహాగా డాక్టర్ అవడం వల్ల ఆయన కూడా చాలా జాగ్రత్తగా అందరినీ కోఆర్డినేట్ చేసి నర్సరావుపేటని కూడా కోవిడ్ కేసు నుంచి కాపాడి అలానే కొత్తగా హాస్పిటల్ పెట్టి ఇప్పుడు కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కనుక చూస్తే కేసుల తీవ్రత బాగా తగ్గింది. ముందు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం దీని నుంచి మనం బయటపడవచ్చు. డాక్టర్, చాలా మంది రెమిడెసివిర్ ఇంజెక్షన్ కరోనా రాకముందే చేయించుకుంటే కరోనా రాదు కదా అన్న భ్రమలో ఉన్నారు. అటువంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఒకసారి చెప్పండి. అది తప్పది, చాలా తప్పది. ఇప్పటి వరకు కరోనా రాకుండా ఉండే ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ముందే ప్రొఫైలాక్టిక్ అంటాం, రాకుండా ఉండే వాటికి అయితే ఇప్పటివరకు ఏమి లేదు. ఇనిషియల్ గా హైడ్రాక్సిక్లోరోక్విన్ చెప్పేసి తీసుకుంటే రాదని చెప్పేసి డాక్టర్స్ తీసుకోవడం కానీ చాలా మంది బయట వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. దానివల్ల కూడా అది తీసుకున్న వాళ్ళు కూడా కరోనా వచ్చింది. తర్వాత ఎస్సీక్యూ అనేది కూడా ప్రొఫైలాక్టిక్ డ్రగ్ కింద తీసేయడం జరిగింది. ఇంకా మీరు చెప్పిన ఇంజెక్షన్ అంటారా, వచ్చిన వారంలోనే సివియర్ గా ఉన్న వాళ్ళకి లేకపోతే కొంచెం మోడరేట్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అసలు రాకుండా తీసుకుంటే అసలు కరోనా రాదు అనేది మాత్రం 100% అపోహ. అలాంటి సిచ్యువేషన్ లో కనుక అలాంటి మీరు విన్నా కానీ మీకు ఎవరైనా చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ దాన్ని దయచేసి నమ్మవద్దు. అలాగే ఇంకో ముఖ్య విషయం నేను చెప్పదలుచుకున్నాను, కొన్ని వ్యాక్సిన్స్ వచ్చినాయి, ఎప్పటి నుంచో ఉన్న వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్ అని, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని, ఇవి వేసుకుంటే కరోనా రాదు అని చెప్పేసి కూడా కొన్ని దగ్గర చెప్పడం జరుగుతూ ఉంది. అది కూడా దయచేసి నమ్మకండి, అపోహలు ఎవరు నమ్మవద్దు. మీరు దీనికి సంబంధించినటువంటి వైద్యుని సంప్రదించండి, లేదా ప్రతి ఊర్లో కూడా హెల్ప్ లైన్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సిబ్బందిని అడిగి తెలుసుకొని మీరు చేసుకుంటే తగ్గుతుంది. లేదంటే మీ ఆరోగ్యం అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకొని, కాంప్లికేషన్స్ తెచ్చుకొని మీరు అనవసరం మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. డాక్టర్, మొదట్లో కరోనా వైరస్ బాగా విజృంభిస్తున్న క్రమంలో ఫేస్ మాస్క్, శానిటైజర్స్ తప్పనిసరిగా ప్రజలంతా ఉపయోగించారు. ఇప్పుడు ఒక ఫేస్ మాస్క్ మాత్రమే ఉపయోగిస్తున్నారు, శానిటైజర్ చాలా మంది తగ్గించేస్తారు. దీనివల్ల ప్రభావం ఏమైనా ఉంటుంది? అంటే ఈ శానిటైజర్ ఎందుకు స్టార్టింగ్ లో బాగా ప్రాబ్లం వచ్చిందంటే, ఫస్ట్ లో ఏమనుకున్నారంటే ఫోమైట్స్ అంటారంటే, ఇప్పుడు టేబుల్ మీద పడ్డా కానీ, మొబైల్స్ నుంచి కానీ, లేకపోతే ఈ బాటిల్స్ నుంచి కానీ, ఏదైనా ఒక వస్తువు నుంచి అది టచ్ చేస్తే ఆ టచ్ చేసిన దాన్ని మనం తెలియకుండా కళ్ళలో కానీ, ముక్కులో కానీ, నోట్లో కానీ, ఇంక్లూడింగ్ చెవులో కానీ పెట్టుకుంటే వైరస్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శానిటైజ్ చేసుకుంటే వైరస్ రాదని. తర్వాత ఎవరైతే ఖచ్చితమైనటువంటి మాస్క్ పెట్టుకుంటారో, ఖచ్చితమైనటువంటి మాస్క్ పెట్టుకొని ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకని స్లోగా ఏమైందంటే శానిటైజ్ చేయడం అని చెప్పేసి జనం కూడా దాన్ని స్లోగా మర్చిపోవడం జరిగింది. బట్ కాకపోతే ఇప్పటికీ కూడా శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్, మాస్క్ ధరించడం ఇంపార్టెంట్. థర్డ్, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. అన్ని సందర్భాల్లో డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ప్రాక్టికల్ గా నిజంగా కుదరదు కాబట్టి
అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది మాస్క్ అనేది వజ్రాయుధం. మాస్క్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ శానిటైజేషన్, థర్డ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఎందుకు చెప్తున్నా అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కష్టం, అన్ని సందర్భాల్లో కూడా కుదరదు కాబట్టి దగ్గరగా ఉన్నప్పుడు అట్లీస్ట్ మాస్క్ పెట్టుకొని వీలైనంత వరకు దగ్గరగా ఉన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడుకోకుండా ఉంటే ఇంకా మంచిది. డాక్టర్ గారు, ఇప్పుడు 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కొంతమంది ఉంటా ఉంటారు. ఒక నిమిషం కాలర్. హలో హలో సార్, మీ పేరు మేడం, మీ పేరేంటండి? నా పేరు రాజేశ్వరి అండి, మాట్లాడాం. మేడం గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే సార్, రేపు వస్తారా? డాక్టర్ వెళ్ళనే ఉన్నారు, మాట్లాడారు. రాజేశ్వరి గారు చెప్పండి అమ్మా, బాగున్నారా? సార్ బాగున్నా సార్, మాట్లాడాం సార్, నష్టపడ్డా. చెప్పండి అమ్మా. మా బాబుకు ఈ మధ్య ఒక నెల క్రితం జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం. వచ్చినప్పుడు ప్లేట్ టెస్ట్ అయిపోయింది. ఓకే. మామూలుగా పిల్లలు కొంచెం మామూలుగా 18 సంవత్సరాలు ఉంటాయి. బయట చూడడానికి తిన్నప్పుడు మంచి చేసుకోవాలండి. అంటే మొట్టమొదటిది మీరు గమనించాల్సింది ఏంటంటే టైఫాయిడ్ జ్వరం అనేది కాదమ్మా. ఇప్పుడు చాలా మంది టైఫాయిడ్ జ్వరం అనే అపోహలో ఉంది, తర్వాత ఇబ్బంది పడతా ఉంది. తెల్ల కణాలు తగ్గిపోయినాయి అంటే అది టైఫాయిడ్ జ్వరం కాదమ్మా. ఈ దోమల వల్ల వచ్చే జ్వరం డెంగ్యూ జ్వరం అంటారు దాన్ని. అది డెంగ్యూ జ్వరం అయి ఉంటది. ఇప్పుడు గడిచి ఒక నెల అయిందన్నారు కదా, నెల అయిన తర్వాత అంటే జనరల్ గా వాంతులు ఇప్పుడు రావడం అనేది ఆ జ్వరానికి తాలూకు సంబంధించిన అయితే కాదమ్మా. ఇప్పుడు ఏదైనా ఆహారం, ఏదైనా సరైన ఆహారం తినకపోయినా కానీ కొంచెం కారం మంట ఉంది, గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చే వాంతులు కూడా అయ్యి ఉండొచ్చు. ఇంకా జ్వరం కానీ మిగతా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అదే నేను చెప్పేది. అది అందువల్ల ఏంటదమ్మా, అంత ముందు వచ్చిన జ్వరానికి దీనికి ఏం సంబంధం ఉండదమ్మా. ఓకే అమ్మా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడే నాకు గుర్తొచ్చింది, అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకుంది. అందరూ ఈ టైఫాయిడ్ జ్వరం అనేదాన్ని మర్చిపోండి ప్లీజ్. ప్రజలందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి నేను చూస్తుంది టైఫాయిడ్ జ్వరం అని చెప్పటం. నేను టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి, ట్రీట్మెంట్ తీసుకున్నాను, 2 వారాలు అయింది, ఇప్పుడు నాకు శ్వాస తీసుకోవటం ఇబ్బంది వచ్చింది, దగ్గు వచ్చింది అంటారు. టైఫాయిడ్ జ్వరం అని ఎప్పుడైతే మీరు 2 రోజులు 3 రోజులు, 2 రోజులు 3 రోజులు కీలకం. ఆ 2 రోజులు 3 రోజులు మీరు స్వచ్ఛందంగా సొంత ట్రీట్మెంట్ తీసుకొని జ్వరం తగ్గిపోవటం, మాకు జ్వరం లేదని చెప్పేసి అపోహలో ఉంటాం. 2వ వారంలో కరెక్ట్గా కరోనా వైరస్ అనేది విజృంభించి ఊపిరితిత్తుల్లో పోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అంటాం, పల్స్ పడిపోవటం, అది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, హాస్పిటలైజ్ అవ్వటం. నేను ఎంతో మందిని చూశానండి. దయచేసి టైఫాయిడ్ అనే పదాన్ని ప్రస్తుతానికి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో దయచేసి టైఫాయిడ్ అనే దాన్ని మర్చిపోండి. ఎవరికైతే జ్వరం అనేది ఉందో వాళ్ళు ఇమీడియట్ గా ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు టెస్టులు చేయించుకొని అది ఏ జ్వరం. ఇప్పుడు ఇంకొక సమస్య డెంగ్యూ జ్వరం కూడా వచ్చింది కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు, ఆర్థికంగా ఇబ్బంది పడతారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. అలా కాకుండా మీరు ముందే కనుక రిలీజ్ అయితే, ముందే కనుక మేల్కుంటే మనం చాలా సింపుల్ గా సేవ్ అవ్వచ్చు. డాక్టర్, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారు అంటే సుమారుగా 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి బీపీ, షుగర్ ఇటువంటి కంప్లైంట్స్ తో ఉన్న వాళ్ళకి కనుక కరోనా వస్తే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు కోలుకునే అవకాశాలు ఉంటుందా? కోలుకునే అవకాశాలు ఏమి ఉండవు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్నా కానీ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా, అంతకుముందు ఎవరికి తెలియదు, అది హాస్పిటల్స్ లోనే ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది చేతికి పెట్టుకునేది, ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా ఐసోలేషన్ కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ రూమ్ లో ఉండి ఇంట్లో వాళ్ళతో సంబంధం లేకుండా స్పెషల్ బాత్రూమ్ కూడా యూజ్ చేసుకుంటా ఇంట్లోనే ఉండి ట్రీట్ చేసుకోవచ్చు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని అపోహ నుంచి మాత్రం బయటికి రండి. అందరూ కూడా భయపడే ముందు టెన్షన్ వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి ప్రతి ఎవరికో కరోనా వచ్చి చనిపోయారు, లేకపోతే ఎవరికో కరోనా వచ్చి సీరియస్ అయ్యారని చెప్పేసి పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా
హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ వాళ్ళు ఒత్తిడి చేసి మేము అడ్మిట్ అవుతా ఉంటాం. దయచేసి అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకండి. ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో లక్షణాలను బట్టి వైద్యం తీసుకోవాలి. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉండదండి. ఇందులో 100%లో 80% మందికి మైల్డ్ లక్షణాలు, 15% మందికి కొంచెం మోడరేట్ లక్షణాలు, 5% మంది సివియర్ అవుతారు. ఆ 5%లో కూడా 1 నుంచి 2 మాత్రమే మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ ఒక్క మరణమైనా కానీ 2 మరణాలైనా కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబంలో సభ్యులు ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. కానీ అందరూ కూడా భయపడి ప్యానిక్ అయిపోయి ఏంటి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, మాకు పాజిటివ్ వచ్చింది, మమ్మల్ని ఏదో చేయండి, మేము ఉంటాము అని చెప్పేసి మాత్రం ఆ అపోహ నుంచి మాత్రం దయచేసి బయటికి రండి. డాక్టర్ చివరిగా ఈ సీజన్ లో వచ్చేటటువంటి జబ్బులకి ముందు జాగ్రత్తగా ఎలా నివారణ చర్యలు తీసుకోవచ్చు? ముందు జాగ్రత్త చర్యలు అంటే ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు, అందరూ కూడా ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రాలు, వాటర్ నిల్వ లేకుండా ఉంటాం, మస్కిటో బ్యాట్స్, మస్కిటో దోమతెరలు వాడుకుంటా ఉంటాం, దోమలు లేకుండా చూసుకుంటా ఉంటాం, కలుషితమైన ఆహారం లేకుండా కాచి వాడుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఫెస్టివల్స్ కాబట్టి రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడికి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, టెంపుల్స్ దగ్గరికి లేకపోతే వేరే ఊర్లకి, జనసంచారం ఎక్కువ దగ్గరికి. మంచి వాటర్ తీసుకోవటం, మాస్క్ ధరించడం కరోనా రాకుండా, అలానే చేతులు శుభ్రం చేసి ఏదైనా కానీ ఆహారం తీసుకోవటం, మస్కిటో దోమ నుంచి కూడా జాగ్రత్తగా ఉంటే డెంగ్యూ వైరస్ ఇలాంటివి రాకుండా ఈ అంటువ్యాధుల నుంచి కూడా మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కానీ స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లైన్, మనం స్వచ్ఛందంగా ఎవరికి శుభ్రత పాటిస్తూ ఉంటే ఏ మందు అవసరం లేదు, ఏ డాక్టర్ తలుపు మీరు కొట్టాల్సిన అవసరం లేదు. మీకు మీరు ఆరోగ్యంగా మీ జాగ్రత్తలు మీరు ఉంటే గవర్నమెంట్ కానీ ఎవరు పని అవసరం లేదు. కొన్ని అంటారా, కొన్ని మనం ఎంత జాగ్రత్త తీసుకుని వస్తే దానికి ఖచ్చితంగా మనం సలహా తీసుకోవాలి, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. స్వయంకృత అపరాధం ఎవరు చేసుకోవాలి. దయచేసి మీ చేతిలో ఉన్నదాన్ని మ్యాక్సిమం మీరు చేసుకోండి, మీకు ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. డాక్టర్ మీరు లాక్డౌన్ సమయంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ వారియర్స్ గా ఎవరెవరైతే పనిచేస్తా ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా మీరు ట్రీట్మెంట్ చేస్తారు. అదేవిధంగా నర్సంపేట పరిధిలో ఆ సమయంలో ఎవరికి కూడా ఆకలి అన్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి, భోజనం ఇచ్చే పరిస్థితి కూడా లేని సమయంలో మీరు భోజనాలు అందించేసి ఒక మంచి సింగరాజు ఫౌండేషన్ ద్వారా మీరు ఒక మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే అటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని మీకు ఆ టైంలో అనిపించిందా? అవునండి, అంటే నేను వచ్చింది దిగుమతితారి కుటుంబమే. మా ఫాదర్ వచ్చేసి టీచర్గా పనిచేశారు. నాకు మొదటి నుంచి కూడా డాక్టర్ అయ్యి నేను ఏదో విధంగా సహాయం చేయాలి, సేవ చేయాలి, డబ్బే పరమావధిగా అవ్వకుండా ఏదో ఒకటి. అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే వచ్చిన ప్రతి పేషెంట్ కూడా, వచ్చిన ప్రతి ఒక్క రోగి కూడా ఆ సిచ్యువేషన్ లో మన ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ ఉంటే వాళ్ళు ఎలా బాధని ఫీల్ అవుతారు, ఆ బాధని నేను ఫీల్ అవుతాను ఖచ్చితంగా. వాళ్ళకి కొంతమంది అడుగుతారు మీరు టెస్ట్లు ఎదురా అండి ఈరా, నేను వాళ్ళని వారిస్తాను. కాదు అలా కాదు, నేను ప్రతి ఒక్కరిని కూడా నా సొంత మనుషుల్లాగా, నా సొంత వాళ్ళలాగా చూస్తాను. కాబట్టి మరి అది నాకు దేవుడిచ్చిన నాకు మనసు అలా ఇచ్చాడు ఆయన. సో అందువల్ల నాకు ఏంటంటే ఏదో ఒకటి చేయాలి మనం. ఇప్పుడు మీరు చెప్పినట్టు కరోనా ఆ టైంలో కూడా ఆ పోలీసులు చాలా పాపం పోలీస్ సిబ్బంది వాళ్ళని చూస్తే ఎండలు, అప్పుడు మార్చి ఏప్రిల్ టైంలో ఫుల్ సమ్మర్ మే నెలలో వాళ్ళు ఆ టైంలో రోడ్డు మీద నిలబడి బాగా చేయడం నాకు చాలా చలించిపోయి నేను వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది. అలానే ఒక 3 months కూడా నేను వాళ్ళకి వాటర్ సప్లై చేయడం కానీ, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అలానే మున్సిపాలిటీ వాళ్ళకి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఈ రోజున మనకు పరిశుభ్రత అనేది ఉండదు. వాళ్ళకి కూడా నేను ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలానే మన మీడియా మిత్రులు అందరికన్నా ఫ్రంట్ వారియర్స్ మీడియా మిత్రులకు కూడా నేను వాళ్ళకి కొన్ని నాకు చేతైన వారికి, నా పరిధి నుంచి నేను చేయలేను కానీ నా చేతిలో ఉన్న వారికి నేను సహాయం చేశాను. ఇంకా కూడా మా సింగరాజ్ ఫౌండేషన్ ద్వారా నేను సహాయం చేస్తాను. నేను ఎప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, అండగా ఉంటాను అని చెప్పేసి నేను ఈ GCTV తరఫున ప్రేక్షకులందరూ కూడా తెలియజేస్తున్నాను. అలానే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి GCTV యాజమాన్యానికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రజలకు కూడా ఈ కరోనా మీద అవగాహన కల్పించాలని దాంతో వాళ్ళు ముందుకు రావటం, నేను కూడా దానికి ఇది చెప్పి ఈ టైం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం ఇది. ప్రజలందరికీ కూడా చాలా అనుమానాలు, ఇది ఒక కరోనా అనేది ఒక ఎక్కడ విధంగా ఇదే న్యూస్ మనం వింటా ఉన్నాం, కరోనా అని. అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో నేను అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. GCTV కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు GCTV తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. మరో గురువారం మరొక డాక్టర్తో
డయల్ యువర్ డాక్టర్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.